సామాన్య మానవులే కాదు, గొప్ప గొప్ప రాజులు సైతము ప్రవక్త ముహమ్మద్ వారి అనుచరులుగా మారిపోయారు. ఒకసారి ఏమవుతుంది, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ వారు మదీనా పట్టణంలో ఉన్నప్పుడు ఒక రాజు ఖైదీగా పట్టుబడతాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే ప్రవక్త ముహమ్మద్ వారి బద్ధ శత్రువు. ఎందుకు ఆ శత్రుత్వం అంటే ఇతను ఒకే దేవుడు ఉన్నాడంటాడు, మా దైవాలని దైవాలు కాదని ప్రచారం చేస్తున్నాడు కాబట్టి శత్రుత్వం. తన నరాల్లో ద్వేషం ఉంటుంది మహాప్రవక్త అంటే. ఒకసారి ఆ రాజు ఖైదీగా పట్టుబడతాడు. అతన్ని గుర్రం మీద కూర్చొని ఉంటాడు. అతన్ని తీసుకుని మహాప్రవక్త వద్దకి మహాప్రవక్త వారి శిష్యులు తీసుకుని వస్తారు. ఆ రాజు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటాడు గుర్రం మీద, కళ్ళు తెరవడు. మహాప్రవక్త వారు అంటారు, నీవు కళ్ళు తెరిచి నన్ను చూడవా అని ప్రశ్నిస్తే ఆ రాజు అహంకారంతో సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో ఉన్నటువంటి బానిసలు ఎవరైతే ఉన్నారో వారి ముఖము నీ ముఖం కన్నా చాలా బాగుంటుంది, నీ ముఖం అంత వికారంగా ఉంటుంది, నీ ముఖాన్ని చూడడానికి నేను ఇష్టపడను అని. అల్లా క్షమించుగాక. ప్రవక్త మోసారు ఆ మాట విని సహనం వహిస్తారు. తర్వాత అంటారు, సరే నా ముఖాన్ని నువ్వు చూడడానికి ఇష్టపడకపోతే కనీసం నా శిష్యుల ముఖాన్నైనా చూడు అంటే ఆ రాజు మరీ సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో అంత విహీనంగా ఉన్న బానిసలు నీ శిష్యుల కన్నా మేలుగా ఉంటారు, ఎందుకు చూడాలి నీ శిష్యుల ముఖాన్ని. ప్రవక్త ముహమ్మద్ సహనం వహిస్తారు. ప్రవక్త ముహమ్మద్ అంటే కనీసం నా పట్టణాన్ని, నా మదీనా పట్టణాన్నైనా చూడు అంటే ఆ అహంకారి అనుటి ఆ రాజు, ప్రవక్త వారి శత్రువు అనుటి ఆ రాజు సమాధానం చెప్తాడు, నా రాజదర్బారులో నా మరుగుదొడ్లు నీ పట్టణం కన్నా చాలా మేలు, నేను ఎందుకు చూడాలి, నేను చూడను అంటాడు. ఆ మాట విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ అంటారు తన శిష్యులతో, ఇతన్ని తీసుకెళ్ళి మదీనా నగరం బయట వదిలేయండి, ఎందుకంటే ఇతను నా పట్టణాన్ని కూడా చూడడం ఇష్టపడడం లేదు, ఇతను నేను వదిలేస్తున్నాను, ఇతన్ని వదిలిపెట్టండి అంటారు. శిష్యులు ఆ మాట విని ఆశ్చర్యపోతారు, ఎందుకని ప్రవక్తలు వదిలివేంటున్నారు వారికి అర్థం కాదు. వారు ఆ రాజుని తీసుకెళ్ళి మదీనా పట్టణం బయట వదిలేసి, ప్రవక్త వారు నిన్ను వదిలేయమని చెప్పారు, ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటే ఆ రాజు అక్కడే నిలబడిపోతాడు. ఎందుకని ప్రవక్త వారు నన్ను వదిలేశారు, నేను ఇంత బద్ధ శత్రువుని కదా, ఇదే అవకాశం నాకోసం, నేను మహాప్రవక్త వారిని చంపివేసేవారిని కదా, ఎందుకని నన్ను వదిలివేశారు, నేను అన్న మాటలు ఏమిటి, ఒకవేళ ఆయన స్థానంలో నేనే కనుక ఉండి నా ముందు ఎవరైనా అలా మాట అంటే మొదటి మాటకి చేతులు నరికేవాడిని, రెండో మాటకి కాళ్ళు నరికేసేవాడిని, మూడో మాటకి తల నరికేసేవాడిని. ప్రవక్త వారు నన్ను శిక్షించకుండా, నన్ను బంధించకుండా ఎందుకు వదిలేశారు అన్న ఆలోచనలో పడిపోతాడు. తన హృదయం మారిపోతుంది. తనకు తెలియకుండానే నడుచుకుంటూ మదీనా పట్టణంలోకి వస్తాడు. ప్రవక్త వారు మస్జిదే నబవీలో శిష్యులతో పాటు కలిసి కూర్చుని ఉంటారు. అక్కడికి రాజు వచ్చేసి ప్రవక్త వారిని చూసి, ఓ ప్రవక్త, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుర్ రసూలు, నేను విశ్వసిస్తున్నాను, నేను మీ అనుచరుడిగా మారిపోతున్నాను అని చెప్పేసి ప్రకటించి విశ్వాసిగా మారిపోతాడు. మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే వారి జీవితంలో జరిగిన సంఘటనలు, అనేక మంది మహాప్రవక్త వారిని చంపే ప్రయత్నాలు చాలా చేశారు. దాదాపుగా వారి జీవిత చరిత్రను చూస్తే 10 సార్లకు పైగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. ముహమ్మద్ ప్రవక్తను చంపే ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు ఎన్నిసార్లు వారిని చంపే ప్రయత్నాలు ఎంతమంది చేసినా వారు పట్టుబడ్డా మరి వారి వ్యవహారం ఎలా ఉండేది అది చూడాలంటే మీకు ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ వారు మక్కా పట్టణం బయట ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుని ఉంటాడు. ఆ సమయంలోనే ఔరస్ బిన్ అల్ హారిస్ అనేటువంటి ఒక వ్యక్తి ఎట్టకేలకు మహాప్రవక్త వారిని హతమార్చాలి అని శత్రుత్వం తన మనసులో కలిగిన వ్యక్తి ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అతనికి తెలుస్తుంది, వార్త అందుతుంది, ప్రవక్త వారు ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఖడ్గాన్ని తీసుకుంటాడు, బయలుదేరతాడు, ప్రవక్త వారు ఉన్న ప్రదేశంలోకి వెళ్తాడు. ప్రవక్త వారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఒక చెట్టు నీడన. ఖడ్గాన్ని బయటికి తీసి బిగ్గరగా అరుస్తూ ఆ ఔరస్ బిన్ అల్ హారిస్ అంటాడు, ఓ మహమ్మద్, అల్లా క్షమించుగాక, ఓ మహమ్మద్ అని బిగ్గరగా అరవగానే ప్రవక్త వారు నిద్రలోంచి మేలుకుంటారు. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎవరు రక్షిస్తారు నా నుండి, నా ఖడ్గం నుండి అంటే ప్రవక్త వారు ప్రశాంతంగా లేచి పూర్తి నమ్మకంతో సమాధానం చెప్తాడు, అల్లాహ్ నన్ను రక్షిస్తాడు అని. ఆ మాట వినగానే ఆ వ్యక్తి యొక్క శరీరం మొత్తం కంపించిపోతుంది, చేతుల నుంచి కత్తి జారి కింద పడిపోతుంది. మహాప్రవక్త వారు కత్తిని చేతిలో పట్టుకుంటారు. అప్పుడు అంటారు, ఇప్పుడు చెప్పు, నిన్ను ఈ కత్తిలో నుంచి ఎవరు రక్షిస్తారు, ఇప్పుడు నీ ప్రాణాలు రక్షించేది ఎవరు అని అడగానే అతను వణకడం మొదలు పెడతాడు, భయపడటం మొదలు పెడతాడు. ఈ రోజున చివరి రోజు అయిపోయింది, ఈ రోజు నేను చనిపోతాను, నేను తప్పు చేశాను అనుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, లేదు, నేను ప్రతీకారం తీర్చుకునేవాడిని కాదు, నేను క్షమించేస్తున్నాను, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి పంపించేస్తారు. వెళ్ళవచ్చు అంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళడు, వెంటనే అక్కడ కుప్పకూలిపోతాడు. ఓ మహాప్రవక్త, నేను మిమ్మల్నే చంపాలని ప్రయత్నం చేశాను, ఈరోజు మీకు పూర్తి అవకాశం ఉంది, మీరు ఒక్క వేటుతో నా మెడను నరికే అవకాశం ఉంది, మీరు నన్ను చంపలేదు, మీరు సామాన్య మానవుడు కాదు, మీరు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ప్రవక్తనే అని చెప్పేసి జీవితాంతం వారికి సహచరుడిగా మారిపోతారు ఆ వ్యక్తి. ఈ విధంగా మహాప్రవక్త వారు అనేక సంఘటనలు ఉన్నాయి, ఒక్కొక్కరు హృదయాలు జయించుకుంటూ.